Hello friends, welcome to my video. This video is sponsored by Buy Mode shopping app. Buy Mode e-shopping application is one of the online shopping app. Thank you. Om Namo Narasimhaya Namaha. భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారంగా చెప్పగలిగే అవతారం నారసింహ అవతారం. సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపుదాల్చడం నరసింహావతార ప్రత్యేకం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం, నమ్మిన బంటును శాపవిముక్తిని గావించడం, ఎన్ని నియంత్రణలు వర్గాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతవధ చెయ్యడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు. స్మృతిదర్పణం, గదాధర పద్ధతి, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి అన్నీ వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహ జయంతిగా పేర్కొంటున్నాయి. వృషభే స్వాతి నక్షత్ర చతుర్దశ్యాం శుభదినే సంధ్యాకాలే నిశాయుక్తే సంభోద్భూతం నకేసరి. బి. వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి స్వాతి నక్షత్ర ప్రదోష కాలంలో నరసింహుడు అవతరించాడు. విష్ణు సేవా తత్పరులైన జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. ఒకసారి సనక సనందాది మహామునులు వికంఠుని దర్శనార్థం వెళ్ళగా అది తగిన సమయం కాదని జయ విజయులు అడ్డగించగా మునులు కోపించి వారిని విష్ణులోకానికి దూరం కాగలరని శపించారు. అప్పుడు వారు విష్ణువు శరణు వేడగా మునుల శాపానికి తిరుగులేదని చెప్పారు. కాని వారిలోని భక్తిని తెలిసిన మహావిష్ణువు వారికి ఒక ఉపాయాన్ని చెప్పారు. అదేమిటంటే, భక్తులుగా 7 జన్మలు లేదా విరోధులుగా 3 జన్మలు భూలోకాన ఉంటే మునులు ఇచ్చిన శాపాన్ని అనుభవించినట్లు అవుతుంది. అటు మునిజనానికి వచ్చిన కోపం ఉపశమిస్తుంది. ఇటు మీరు కోరుకున్నట్టు తిరిగినా దగ్గరకు వచ్చే మార్గం మీకు సులువు అవుతుందని చెప్పాను. జయ విజయులు 7 జన్మలు తమను విడిచి దూరంగా ఉండలేమని, వైరంతోనే 3 జన్మలెత్తి త్వరగా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ 3 జన్మలే మాకు అంగీకారమని చెప్పారు. వారే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర శిశుపాల దంతవక్తులుగా జన్మించారు. రాక్షసరాజు హిరణ్యకశిపుడు తపస్సుకై వెళ్ళగా ఆయన భార్య లీలాదేవి గర్భవతిగా ఉండగా ఇంద్రుడు రాక్షస సంహారాన్ని ప్రారంభించి చివరకు లీలావతిని అపహరించుకుని పోబోతుండగా నారదుడు మందలించి తన ఆశ్రమానికి తీసుకెళ్లి భాగవత తత్వబోధ చెయ్యగా గర్భస్థుడైన ప్రహ్లాదుడు విన్నాడు. తపస్సుచే బ్రహ్మను మెప్పించిన హిరణ్యకశిపుడు తనకు నరులచే కాని మృగాలచే కాని, పగలు కాని రాత్రి కాని, ప్రాణమున్న వానిచే కాని ప్రాణము లేని వానిచే కాని, ఆయుధం చేత గాని, గాలిలో గాని, నీటిలో గాని, అగ్నియందు గాని, ఆకాశంలో గాని, భువిపైన కాని, దేవదానవులచే కాని, ఇంట కాని బయట కాని మరణము లేకుండా వరాలు కోరి పొందాడు. పుట్టిన బిడ్డకు ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. హిరణ్యకశిపుడు వరగర్వ మదాంధుడై విష్ణుద్వేషి అయి దేవతలను జయించి ఇంద్రసింహాసనం ఆక్రమించి తాపసులను వారి తపస్సులను భంగపరిచి సాధువులను హింసించి పంచభూతాలను శాసించాడు. విష్ణు భక్తుడైన కుమారుని మార్చడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చదవని వాడనుండగు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి అంటూ రాక్షస కుల గురువైన చండామార్కులకు కుమారుని కప్పగించాడు. హిరణ్యకశిపుడు గురుకులంలో నీవు ఏమి నేర్చుకున్నావని ప్రశ్నిస్తే ప్రహ్లాదుడు సర్వము అతని దివ్య కళామయము అని తలంచి
విష్ణువునందు హృదయము లగ్నం చేయుట మేలు అని బదులిచ్చాడు. రాక్షసులకు తగని ఇలాంటి బుద్ధి నీకెలా పుట్టిందంటే, మాందార మకరంద మాధుర్యమున దేలు మధుపంపు ఓవునే మదనములకు అంటూ వైష్ణవ భక్తి సహజంగానే సంభవించిందన్నాడు. మళ్లీ గురుకులానికి పంపబడి మనసు మారిందేమోనని గురువులేమి చెప్పిరని ప్రశ్నిస్తే, చదివించిరి నన్ను గురువులు, చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అని వివరించాడు. నవవిధ భక్తి మార్గములు హరిని నమ్మి ఇండుట భద్రమన్నాడు. తుదకు విసిగిపోయి విష్ణువు ఎక్కడ ఉన్నాడురా అని ప్రశ్నించాడు. కలడంబోది కలండు గాలి గలడాకాశంబునన్ గుంచినన్ వెదుకంగ నేలయి యావలదు చక్రి సర్వోపగతుడెందెందు వెదికి చూచిన అందందే కలడు దానవాగా వింటే అంటూ ప్రహ్లాదుడు బదులిచ్చాడు. అయితే స్తంభమునను చూపగలవి చక్రిన్ అని ప్రశ్నించగా, కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అన్నాడా పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు. వెంటనే హిరణ్యకశిపుడు స్తంభాన్ని చెరవగా శ్రీ నరసింహుడు ఆవిర్భవించి హిరణ్యకశిపుని ఒడిసిబట్టి వజ్రాల వంటి ప్రాణము ఉన్నవి లేనివి అయినా తన నఖాలతో అంటే గోళ్లతో చీల్చి శ్రీహరి మనిషి జంతువు కాని నరసింహ రూపంలో పగలు రాత్రి కాని సంధ్యా సమయాన ఇంటా బయటా గాని గుమ్మంలో భూమ్యాకాశాలు కాని తన తొడపై సంహరించాడు. ప్రహ్లాదుని మాటను యథార్థం చేసి బ్రహ్మవరాన్ని గౌరవించి తన అవతారతత్వాన్ని చాటాడు మహావిష్ణువు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కదిరి, అహోబిలం, యాదగిరిగుట్ట, సింహాచలం, మంగళగిరి, ధర్మపురి, జగయ్యపేట, పాలెం, సింగరాయకొండ, పెంచలకోన, చీర్యాల తదితరాలే కాక కర్ణాటకలో మేల్కోటె, ఉడుపి, సావనదుర్గ, దేవరాయన దుర్గ తదితర నరసింహాలయాలు ప్రఖ్యాతలు. భక్తుల కోరికలు నెరవేర్చే కల్పతరువులు. ఓం నమో నారసింహాయ నమః.